రేయ్ ఇటు చూడు. బాగుంది. ఎట్లా ఇది? అదే మోషన్ ట్రాక్ ఈజీ చెప్తుంది. అక్కడ ఉన్న క్లిప్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒక క్లిప్ తీసుకొని టైం లైన్ వేసి ఓకే. అయితే ఆ క్లిప్ ని సెలెక్ట్ చేసి ఫ్యూజన్ పేజ్కి వెళ్ళు. ఇప్పుడు నీకు ఇక్కడ ఏం అనిపిస్తలేదు కదా, అయితే కంట్రోల్ స్పేస్ కొడితే నీకు ఇక్కడ కొన్ని టూల్స్ వస్తాయి. అందులో నువ్వు ప్లేనర్ ట్రాకర్ అని ఒకటి ఉంటుంది. ప్లేనర్ ట్రాకర్ అని ఉంది, దాన్ని డైరెక్ట్ దీనికి యాడ్ చేసేసుకోవాలి. మీడియం 1కి ఓకే యాడ్ చేసేసుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది డైరెక్ట్. ప్లేనర్ ట్రాక్ అని క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ నీకు ఫ్రేమ్ ఉంది కదా ప్లే హెడ్, దీన్ని 0కి తీసుకెళ్లి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇక్కడ సెట్టింగ్స్ ట్రాకర్ ఉంది కదా, ట్రాకర్ది హైబ్రిడ్ అండ్ పాయింట్ ఏరియా పెట్టుకోవాలి. మోషన్ టైప్ ఏమో ట్రాన్స్లేషన్ పెట్టుకోవాలి. మిగతావన్నీ 2 సేమ్. ఇప్పుడు ఇక్కడ పెన్ టూల్ లాగా వస్తుంది మనకి. అప్పుడు నువ్వు ఇప్పుడు ఫేస్ లేదా బాడీ నువ్వు సెలెక్ట్ చేసుకో. నేను ఫేస్ ట్రాక్ చేయాలనుకుంటాను, ఇట్లా పెన్ టూల్ తో డ్రా చేసుకోవాలి. అయిపోయిందా? అయిపోయినాక ఇప్పుడు ట్రాక్ ఫార్వర్డ్ నొక్కాలి. ట్రాక్ చేసుకుంటుంది కదా అది ఈజీగా, అర్థమైందా? అదంతా కదే ట్రాక్ చేసుకుంటా. దాని తర్వాత ఇప్పుడు ఆపరేషన్ మోడ్ లో స్టెబిలైజ్ చేసుకోవాలి. వచ్చిందా? ఇప్పుడు ఒకసారి ప్లే చేసుకొని పెడదాం. ఇప్పుడు ఫేస్ మాత్రమే లాక్ లో ఉండి మిగతా ఫ్రేమ్ అంతా తిరుగుతుంటుంది చూడు. ఇప్పుడు ఏమైందంటే మనకి ఇప్పుడు ఈ గ్యాప్స్ ఉన్నాయా, ఏం చేయాలంటే జస్ట్ టైం లైన్ లోకి వెళ్ళి దాన్ని క్లిక్ చేసుకొని జూమ్ చేసి అడ్జస్ట్ చేసుకో. ఇంతే. చెప్పండి, అడుగు చూస్తున్నాయండి అంతేరా. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను.